మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చింది ఆ ఫైర్ స్ట్రోమ్. నిజంగా ఫైర్ వస్తుంది. ఆ సాంగ్ వింటుంటే మనలో ఫైర్ వస్తుంది అని క్లియర్గా చెప్పొచ్చు. నేనైతే ఈ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు అనమాట ఈ సాంగ్లో అతను కనిపించిన లుక్ అనమాట. ఈ సాంగ్ లాస్ట్లో అతని లుక్ అయితే కనిపించింది ఒక రేంజ్లో అయితే ఉంది. లిరిక్స్ అన్న మ్యూజిక్ అనమాట కొద్దిగా డామినేట్ చేసి అయితే ఉంది. అలా ఉన్నా సరే వేరే లెవెల్ అయితే ఉంది. దీంట్లో తమను కనిపించాడు, అలాగే ఒకళ్ళైతే ఉన్నారు లేడీ పర్సన్, ఆవిడనమాట గూజ్ బంప్ తెప్పించి ఆవిడైతే పాడుతున్నది నాకైతే అనిపించింది. 21 సెకండ్స్ దగ్గర కార్ అయితే వచ్చింది. ఆ కార్ అనమాట పాములో అయితే మారింది. ఆ పాము అనమాట ట్యాటూలో అయితే మారింది. పవన్ కళ్యాణ్ చేతిలో అనమాట ట్యాటూ అయితే ఉండబోతుంది అని క్లియర్గా అనిపించింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పర్సన్ ఉన్నా సరే, ఎలాంటి ఎనిమిది అయినా సరే, ఎలాంటి గ్యాంగ్స్టర్ అయినా సరే ఎదురు వెళ్ళి మరి వాళ్ళనైతే చెబుతాడు అని క్లియర్గా ఒక్క సాంగ్ అయితే చూపించారు. అదిరిపోయింది. మై బ్యాక్డ్రాప్లో ఈ మూవీ వస్తుందని నేను ఇంతకు ముందే చెప్పాను. అయితే ఇప్పుడు అనమాట ఈ సాంగ్ వచ్చాక చాలా మంది అయితే క్లారిటీ అయిపోయింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సమురాయిలో అయితే ఉన్నారు. సాంగ్ ఎంట్రీలోనే జపాన్ గేట్స్ అయితే చూపించారు. ఆ గేట్స్ చూస్తుంటే నిజంగా ఈ పర్సన్ అనమాట అక్కడ వెళ్ళి అక్కడ అన్ని రకాల విద్యలు నేర్చుకుని ఇక్కడ వచ్చి ఇండియానే వెళ్తున్నాడు, ముంబైని వెళ్తున్నాడు అని క్లియర్గా చూపించేలా ఈ సాంగ్ అయితే ఉంది భయ్య. సాంగ్లో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని నాకు అనిపించింది. ఒకటేమో గూజ్ బంప్స్, ఒకటేమో లిరిక్స్, ఒకటేమో బీజియం. వామ్మో, దానికి మించి పవన్ కళ్యాణ్ గారి గంభీరమైన లుక్. డైరెక్టర్ సుజిత్ అయితే ఒకటి ఫిక్స్ అయ్యాడు అని క్లియర్గా చెప్పొచ్చు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో 1000 కోట్ల మార్క్ మూవీ అయితే లేదు, కానీ ఈ మూవీతో నిజంగా 1000 కోట్ల మార్క్ దింపుతున్నాడు అని క్లియర్గా అర్థమైపోయింది భయ్య. అనమాట ఒక ఫిల్మ్ వీడియో అయితే వచ్చింది. దాంట్లో కొన్ని సీన్స్ కూడా ఈ సాంగ్ అయితే పెట్టడం జరిగింది. అమన్ అనమాట ఈ రకమైన బీజిఎం ఎలా ఇచ్చాడు, ఈ రకమైన లిరిక్స్ ఎలా ఇచ్చాడు, ఇటువంటి కాంబినేషన్ గల సాంగ్ ని ఎలా సెట్ చేశాడు అని నాకు తెలిపించింది. ఫస్ట్ సాంగ్ ఇది. ఈ సాంగ్ విన్నాక నాకు ఒకటి అనిపించింది, ఈ మూవీలో ఇంకా సాంగ్ పెట్టే అవసరం లేదు నాకు తెలిపించింది. ఆ రేంజ్ లో ఈ సాంగ్ అయితే ఉంది, వేరేలో అయితే ఉంది భయ్య. నాకనమాట పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ లా ఉంటాడు అని క్లియర్ చూపించారు. కానీ గ్యాంగ్స్టర్ అవ్వకముందు అతను అనమాట సోలోగానే ఎదుర్కొంటాడు ఎటువంటి వాళ్ళనైనా. బాటిల్స్తో నెత్తిని పగల కొట్టడం, కత్తులతో చంపడం, అదే కాకుండా వామో ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. కార్తోని కూడా డాష్ చేస్తున్నాడు, మనుషుల్ని చంపుతున్నాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి క్రూయల్గా అయితే చూపిపోతున్నాడు అని క్లియర్గా అనిపించింది. డైరెక్టర్ సుజిత్ అయితే పక్కాగా ఫిక్స్ అయ్యాడు. ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారి గంభీరమైన లుక్, అలాగే ఈ సాంగ్లో ఒక్కొక్క మూమెంట్ అనమాట గూజ్ బంప్ తెప్పించేలా అయితే ఉంది. వణుకు పుట్టాలి విలన్స్కి. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో చూపిస్తున్నారు అని క్లియర్గా అర్థమైంది. నాకైతే ఈ సాంగ్ వేరే లెవెల్తో అనిపించింది. కాకపోతే లిరిక్స్ కొద్దిగా డామినేట్ చేసింది మ్యూజిక్. ఇది కొద్దిగా తగ్గించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. కానీ వేరే లెవెల్ అయితే ఉంది. నాకైతే ఈ సాంగ్ బీభత్సంగా నచ్చింది. అయితే ఈ ఫస్ట్ సాంగ్ విన్నాక మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.